డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? పైనుంచి వస్తాయా అని అడిగిండు. ఎక్కడి నుంచి? పైనుంచి వస్తున్నాయా? లేకపోతే మీరు ఎట్లా దేవుని పరిచర్యను ఎలాగ చేస్తున్నారు? మీకు పైనుంచి వస్తున్నాయా అని అన్నాడు. నేను ఇట్లా పైకి చూసా. పైనుంచి ఎవరు పంపిస్తున్నారు మాకు? పైనుంచి ఎవరు పంపించరు. నువ్వు కూడా ఒక వృత్తి చేస్తున్నావు కదా, నువ్వు కూడా ఒక భక్తి చేస్తున్నావు కదా, పైనుంచి ఎవరన్నా పంపిస్తే చేస్తున్నావా, నీకు నువ్వే చేస్తున్నావా అని అడిగా నేను. అంతే కదా? పైనుంచి ఎవరన్నా ఇస్తే నువ్వు నీ భక్తిని కొనసాగిస్తున్నావా, పైనుంచి ఎవరైనా ఇస్తే నువ్వు వృత్తిని కొనసాగిస్తున్నావు అని అంటే, పైనుంచి ఎవరు ఎందుకు ఇస్తారు? నా కష్టం చేత నేను చేసుకుంటున్నాను. సేమ్ మేము కూడా మా కష్టార్జితంతో దేవుడి సేవ చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఆయన ఇస్తాడు పైనుంచి, అంటే దేవుడు ఇస్తాడు. ఎలాగా? మన కష్ట రూపంలో ఇస్తాడు. ఆ విధంగా దేవుడు వాక్యం అలాగుందో లేదో మేము తెలుసుకొని నడుస్తాం. అందరు చెప్పింది మేము నమ్మం. ఇగో నీకు ఒకవేళ అవకాశం ఉంటే దీన్ని చదువు. వాళ్ళు చెప్పిన బోధ ఎలాంటిదో, అలాగుందో లేదో దీన్ని పట్టుకొని చదివితే నీకు అర్థమైంది.